అటెన్షన్ ప్లీజ్. భూమిలో దుంపగా ఊరే అద్భుత శాకాహారం కంద. కందకు లేని దురద కత్తిపేటకు ఎందుకన్నది పాత సామెత. కందకు లేని రుచి మరి దేనికన్నది అసంఖ్యాక వీరాభిమానుల మాట. కంద చెక్కినప్పుడు, ముక్కలుగా తరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చంటి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కంద మేలు చేస్తుంది. గుండె సమస్యతో బాధపడేవారు తరచూ కందగడ్డతో చేసిన వంటకాలు తినాలని చెప్తారు. పైల్స్తో అంటే మూలశంకతో బాధపడేవారికి కంద ఉపశమనం ఇస్తుంది. కందగడ్డతో చేసిన ఐటమ్స్ను మలబద్ధకానికి విరుగుడుగా చెప్తారు. నిపుణుల మాట ఏమిటంటే రోజు కంద తింటే బరువు తగ్గుతారు. ఇది లావుగా ఉండి సన్నబడాలని కోరుకునే స్థూలకాయలకు బాగా నచ్చే పనికొచ్చే టిప్. కంద వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, పురుషులకు వీర్యపుష్టి కలిగిస్తుంది. అరచేతికి కాకుండా చేతిలో ఎక్కడ తగిలినా కంద దురద పుట్టిస్తుంది. ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే చాలు, కందతో ప్రయోజనాలు ఎన్నెన్నో. కందదుంపను ఆంగ్లంలో ఎలిఫెంట్ ఫుట్ యామ్ అంటారు. హిందీ రాష్ట్రాల్లో సురాన్ అని, తమిళంలో కరణికెరంగు అని, మలయాళంలో చానా అని పిలుస్తారు. కేరళలో సన్నగా పొడుగ్గా ఫ్రెంచ్ ఫ్రైలా చేసే కంద వేపుడు చాలా పాపులర్. సాధారణంగా కంద దుంపను చాలామంది చిన్నచూపు చూస్తారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే కందగడ్డను ఎవరూ వదిలిపెట్టరు. మీకో సంగతి తెలుసా? లేతగా ఉన్న కంద కాడల్ని శుభ్రంగా కడిగి పులుసు చేసుకుని తినడం వల్ల డయేరియా తగ్గుతుంది. కందగడ్డను చెక్కి చక్రాలు తరిగి నూనెలో వేయించి ఆ చిప్స్ను పులుసు అన్నంలో కలుపుకొని నంచుకుని తినండి, రంజుగా ఉంటుంది. మీరు తిన్నారో లేదో, కంద కూర ఎమ్మ టేస్టీ. చేసుకోవడము ఎంతో ఈజీ. కంద కూర సింపుల్ రెసిపీ ఇదిగో. కంద గడ్డ పైన నల్లటి భాగాన్ని శుభ్రంగా చెక్కేయాలి. అలా పై చెక్కు అంతా తీసేశాక దుంపను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ విధంగా నీట్గా తరిగిన ముక్కల్ని గిన్నెలో వేసి సగం ఉడికేదాకా ఉడికించాలి. చేత్తో ముక్కను మెదిపి చూడండి. మరీ మెత్తగానో మరీ గట్టిగానో ఉండకూడదు. ఆ ముక్కల్ని పక్కన పెట్టుకోండి. మూకుడులో నూనె పోసి అది కాగాక తాలింపు దినుసులు వేయండి. కొంచెం జీలకర్ర, మినప్పప్పు, రెండుగా చేసిన ఎండుమిర్చి, కరివేపాకు వేగనిచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేయండి. బాగా కలిపి పసుపు, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద చేర్చండి. కారం వేశాక కంద ముక్కలు జోడించి బాగా కలపండి. కొంచెం చింతపండు రసం, చిన్న బెల్లం ముక్క వేయాలి. కొద్దిగా మెంతులు, ఆవాలు విడిగా వేయించి మిక్సీలో పొడి కొట్టాక కూరకు చేర్చండి. కొంచెం నీరు పోసి ఉడికించండి. కొద్దిగా గుజ్జుగా ఉండే కంద కూర రెడీ. ఇక కందతో చేసే పులుసు అన్నంలోకి సూపర్ కాంబినేషన్. కందగడ్డను శుభ్రంగా చెక్కేసి ముక్కలుగా, వీలైతే క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. ఆ ముక్కల్ని బౌల్లోకి తీసుకుని అవి మునిగేదాకా నీరు పోసి 70% మేర ఉడికించండి. పూర్తిగా ఉడికిస్తే గుజ్జుగా అయిపోతాయి, పులుసును మీరు ఎంజాయ్ చేయలేరు. కుక్కర్లో అయితే 2-3 విజిల్స్ వచ్చేదాకా చాలు. ప్యాన్లో 2 స్పూన్స్ మంచి నూనె వేసి వేడెక్కాక అర చెంచా చొప్పున ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయండి. కొంచెం వేగాక అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దంచిన 7-8 వెల్లుల్లి రెబ్బలు కలపండి. కరివేపాకు వేయండి. బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, తరిగిన ఒక టమోటా వేసి ఉడికించిన కంద ముక్కలు చేర్చండి. 2 నిమిషాలు వేయించి ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపండి. అరకప్పు చింతపండు రసం వేసి కొంచెం నీరు పోసి 6-7 నిమిషాలు ఉడికించండి. కొత్తిమీర జల్లి పొయ్యి మీద నుంచి దించితే గుమగుమలాడే కంద పులుసు సిద్ధమై మీకు నోరు ఊరుస్తుంది. దుంపల్లో కందకు సాటి లేదు. దీంతో కూర లేదా పులుసు ఏది చేసినా అతిథులు లొట్టలు వేయాల్సిందే. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.